భాగంగా శ్రీరాముల శోభాయాత్ర ప్రారంభమైంది. ఇప్పుడు మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో ఇప్పుడే అంటే ఒక గంట క్రితము చిన్న చౌకు ఆంజనేయ స్వామి టెంపుల్ కానించి శ్రీరాముని శోభాయాత్ర స్టార్ట్ అయింది. మనం చూడొచ్చు శ్రీరాముడు విగ్రహం ఎంతో చక్కగా ఇక్కడ నిన్న మున్సిపల్ మైదానంలో కళ్యాణం చేసిన విగ్రహాలతో పాటు అలాగే రాముని ఒక విగ్రహంతో ఎంతో చక్కగా కడప నగరంలో పూర్తి స్థాయిలో ఇక్కడ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భక్తులు వేలాది సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భక్తులు స్వచ్ఛందంగా వచ్చి శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొని వాళ్ళంటూ ఒక వంతుగా శ్రీరాముని రథాన్ని లాగుతూ వాళ్ళు భక్తులు శోభామానంగా చేస్తున్నారు. ఇప్పుడు మనం రాముని చూస్తే ఎంతో చక్కగా ఎంతో కన్నుల విందుగా భక్తులు ఎంతో ఆకర్షణీయంగా శ్రీరామున్నారు. ఇక్కడ పూజారులు కూడా వచ్చే భక్తాదులు ప్రతి ఒక్కరిని స్వామివారిని ఆశీర్వాదం ఇస్తూ ఈ పూర్తిగా శోభాయాత్రను పూర్తిగా విజయవంతంగా సాగించామని చెప్పొచ్చు. భక్తులు చూస్తే అంటే కళాకారులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ప్రతి ఒక్క కళాకారుడు ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. అంటే రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల నుంచి ప్రతి ఒక్క కళ ఇక్కడ ఉండి ఈ శోభాయాత్రలో ఉండాలని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరు నిర్వహించారు. మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. కొంతమంది కమిటీ సభ్యులు ఉన్నారు. శోభాయాత్ర గురించి అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. కడప నగరంలో అయోధ్య ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. అయోధ్య బాలరాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21వ తారీఖు సాయంత్రం అనగా సాయంత్రం సీతారామ కళ్యాణము, ఈరోజు ఉదయం 7 గంటల శ్రీరామ శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా జరిగింది. అయోధ్య ఐక్యవేదిక అర్చక పురోహిత సమైక్య వారి ఆధ్వర్యంలో వివిధ సంఘాల యొక్క ధార్మిక సంఘాల యొక్క సౌజన్యంతో విశేషంగా ఈ అయోధ్య శోభాయాత్ర జరుగుతుంది. దాదాపు 1,00,000 మంది భక్తులు జై శ్రీరామ నామస్మరణ చేస్తూ లోక కళ్యాణార్థమై లోక క్షేమార్థమై ప్రతి సంవత్సరం చేసే శోభయాత్ర వల్ల అందరికి కూడా సమస్త శుభఫలాలను కలగజేయాలని ప్రార్థించుకొని కడప జిల్లా అర్చక పురోహిత జిల్లా అధ్యక్షుడు విజయ్ పట్టల్. అయోధ్య ఐక్యవేదిక తరఫున అయోధ్య ఐక్యవేదిక గత 3 సంవత్సరాలుగా అంటే ఇది 3వ సంవత్సరం జరపడము శ్రీరామ మహాశోభాయాత్రని దేదీప్యమానంగా జయప్రదంగా జరుపుతూ ఉన్నాము. కానీ ఇది 3వసారి ముచ్చటగా కడప నగరంలో దాదాపు 2 లక్షల మంది నగర ప్రముఖులందరూ శ్రీవారు రామచంద్రమూర్తి దర్శనాన్ని చూసుకుంటూ సకల కార్యక్రమాలతో పొద్దున ఉదయం 7 గంటలకి అల్పాహారంతో మొదలైనటువంటి ఈ కార్యక్రమం రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. దాదాపు 12 గంటలు చరిత్రలో గాని దేశంలో గాని ఎక్కడా జరగనంతగా ఈసారి పల్లెల నుంచి కూడా దాదాపు 4 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా వర్గం చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అయోధ్య ఐక్యవేదిక సభ్యులకి అయోధ్య ఐక్యవేదిక సభ్యుల తరఫున మేమంతా కృషి చేస్తున్నాము. అలాగే మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా అందరికీ శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలి. ఈ నగరంలో మీడియా కావచ్చు, సహకరిస్తున్నటువంటి పోలీసు వాళ్ళకు కావచ్చు, అందరికీ ధన్యవాదాలు. మరొకసారి జై శ్రీరామ్.